గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాం. స్పాండిలైటిస్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే సర్జరీస్ లేకుండా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో లేదో తెలియచేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో స్పాండిలైటిస్ అంటే ఏంటి, వాటి టైప్స్ గురించి చెప్పండి. స్పాండిలైటిస్ అంటే మనకు వచ్చేసేది ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఆఫ్ ద స్పైన్ అనమాట. అంటే వెన్నెముకలో ఉండేటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ని మనము స్పాండిలైటిస్గా చెప్తామన్నమాట. ఈ స్పాండిలైటిస్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ లంబార్ స్పాండిలైటిస్. ముఖ్యంగా ఈ చేంజెస్ అనేటువంటిది, ఈ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేటువంటి ఎక్కువగా మనము నెక్ భాగంలో కానీ లేదా నడుం భాగంలో కానీ ఎక్కువ గమనిస్తుంటాం. అంటే చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే నెక్ పెయిన్ అనో లేదంటే నడుం నొప్పి అనో ఎక్కువగా మనకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కానీ కొన్ని అదర్ కండిషన్స్ ఈ సర్వైకల్ రీజియన్లో కనుక చూసినట్లయితే దానిని మనము సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. అదేవిధంగా నడుం భాగంలో అంటే లంబార్ రీజియన్లో కనుక చూసినట్లయితే లంబార్ స్పాండిలైటిస్ అంటాం. ఇంకొక కండిషన్ వచ్చేసి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటి కండిషన్ కూడా మనం ఎక్కువగా చూస్తూనే ఉంటాం. అదేవిధంగా సయాటిక్ పెయిన్, ఇవన్నీ కూడా మనకు వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అసలు? జనరల్గా నార్మల్గా నెక్ పెయిన్ అంటే నిద్రలో పట్టడం కానివ్వండి, మామూలు స్ట్రెస్ అయినప్పుడు పెయిన్ కానివ్వండి, అది వేరుగా ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ వేరుగా ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ముఖ్యంగా అంటే మీరు అన్నట్టుగా ఏదైనా ఫిజికల్ ఫ్యాక్టర్ కాజ్ కనుక, అంటే మనకు ఎప్పుడైనా కానీ ట్రామా అంటే ఒక చిన్న ఏదైనా ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అయినా అట్లాంటప్పుడు కూడా మనకు మెడ లోపల పెయిన్ రావడం అనేది, కొద్ది రెస్ట్ తీసుకోగానే తగ్గిపోవడం అనేది చూస్తుంటాం. ఇక్కడ సర్వైకల్ స్పాండిలైటిస్ లోపల ఏంటంటే మెయిన్గా మనకి ఈ సర్వైకల్ ఏరియా లోపల అంటే మనకి వెన్నెముక లోపలని ఒక 3 టైప్స్గా మనం డివైడ్ చేస్తాం అనమాట. సర్వైకల్ వర్టెబ్రస్ అనేసి, తర్వాత డార్సల్ అనే, లంబార్ అని. అదే అయితే మనకి ఏంటంటే ఈ సర్వైకల్ రీజన్ ఏదైతే ఉందో అంటే మెడ భాగంలో ఉండేటువంటి డిస్క్లు అనేటువంటివి ఎప్పుడైతే కనుక అరుగుదలకు లోనవుతాయో లేదా ఏదైనా ఇంజురీస్కి లోనైనా కూడా వీటి లోపల మనకి నెక్ భాగం లోపల విపరీతమైనటువంటి పెయిన్ రావడము, తర్వాత స్టిఫ్గా అంటే బిగుసుకుపోయినట్టు అవ్వడము, తర్వాత మొత్తం ఈ నెక్ని ముందుకు వంచాలన్నా పక్కకు తిప్పాలన్నా కూడా ఇబ్బందికరంగా మారడం. ఒక్కొక్కసారి ఈ పెయిన్ ఏంటంటే మనకి హెడ్ వరకు అంటే తలకు కూడా ఎక్స్టెండ్ అవ్వటము, లేదా భుజాల నుండి చేతులకి, తర్వాత అరిచేతుల వరకు కూడా పాకటం, మొద్దుబారినట్టుగా ఉండడము, ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనం దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్గా పరిగణిస్తాం అన్నమాట. నార్మల్ పెయిన్, నెక్ పెయిన్ అని అంటే అది ఏంటంటే జనరల్గా మనకు ఒక్కొక్కసారి సడన్గా ట్విస్ట్ చేసినా కానీ లేదా ఓవర్ స్ట్రెయిన్ అయినా కూడా ఆ పెయిన్, నెక్ పెయిన్ అనేది కామన్గా చూస్తుంటాం. దానికి ఏంటంటే కొద్ది టైం మనం రెస్ట్ ఇచ్చినట్లయితే దానికి ఇమీడియట్గా రిజాల్వ్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి లంబార్ స్పాండిలైటిస్ కూడా వన్ ఆఫ్ ది డిస్క్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి డిస్క్లు దాంట్లో బలహీనత చెందుతాయి, ఎందువల్ల అవుతుంది, పెయిన్ ఎందువల్ల వస్తుంది అంటారు? ఎక్కువ కామన్గా మనం లంబార్ స్పాండిలైటిస్లో అంటే మీరు నడుం నొప్పి కనుక తీసుకున్నట్లయితే దీని లోపల ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే మొత్తం మన యొక్క బాడీ వెయిట్ అంతా కూడా మన నడుం భరిస్తుంది. భరించినప్పుడు ఇక్కడ మెయిన్గా మనకు L4, L5, S1 అనేటువంటి డిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకు ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటాయి, అంటే ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఆ ఏరియాస్ లోపల మనకి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేటువంటివి ఎక్కువగా కనపడతాయి. అంటే అది డీజనరేషన్ అవ్వచ్చు, లేదా స్టీనోసిస్ కావచ్చు, లేదా డిస్క్లు అనేటువంటి మనకు పక్కకు జరిగిందని అంటారు, లేదా ముందుకు బల్జ్ అవ్వటం అనేటువంటిది, ఇలాంటి సమస్యలు అనేటువంటివి మనం ఎక్కువగా ఈ లంబార్ రీజియన్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు కొద్దిగా ఇక్కడ నేను టైలరింగ్ వర్క్ చేస్తుంటాను. ఓకే. ఈ నడుము పై భాగంలో కొద్దిగా పెయిన్ వస్తూ ఉంటుంది. అది అంటే ఓన్లీ వన్ సైడే ఉంటుంది మేడం. అది పెయిన్ కూడా పైన నుంచి కొంచెం ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది పెయిన్. ఓకే అండి, కిందకి ఏమైనా పాకినట్టుగా ఉంటుందా, ఓన్లీ నడుము భాగంలోనే ఉంటుందండి? ఓన్లీ నడుము భాగంలోనే ఉంటుంది అది. అది ఒక్కోసారి మేడం అది మార్నింగ్ బెడ్ మీదకి లేచినప్పటి నుంచి ఉంటుంది, ఒక్కోసారి అదే తగ్గుతుంది. అంటే కంప్లీట్ డేలో 2-3 సార్లు ఇట్లా పెయిన్ వస్తుంది, అది అలానే ఉంటుంది. కొన్నిసార్లు అసలే ఉండదు. ఓకే ఓకే,
మీరు ఓకే అండి. ఇది వచ్చేసి ఆక్యుపేషనల్ పెయిన్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకు కొంతమంది మనం చేసేటువంటి వృత్తిని బట్టి మనకు ఆ ఏరియాస్ అనేటువంటివి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఎక్కువ టైం కూర్చొని పనిచేసే వాళ్ళ లోపల నడుం కానీ లేదంటే వంగి పనిచేసే వాళ్ళ లోపల మెడ కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. టైలరింగ్ జాబ్ చేసే వాళ్ళ లోపల ఏంటంటే గంటల తరబడి వాళ్ళు వంగి వర్క్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా మనకి ఈ నడుం మీద ప్రెషర్ అనేది పడడం వలన నడుంలో ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో అవి ఒత్తుకుపోవడం వల్ల అంటే కంప్రెస్ అవ్వటం వల్ల మనకి ఆ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఇనిషియల్ స్టేజ్ లోపల మనకి ఏంటంటే పెయిన్ అనేది మనం ఎక్కువ టైం కూర్చున్నప్పుడు మాత్రమే పెయిన్ రావడము, ఆ వర్క్ కొంత టైం ఆపేసి మనం రెస్ట్గా ఉన్నప్పుడు ఈ పెయిన్ అనేది అంతగా అనిపించకపోవడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే కనుక మనం ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అవుతామో ఆ రోజు డెఫినెట్గా మీరు ఆ పెయిన్ అనేది ఫీల్ అవుతారు. ఇది ఏంటంటే ఇలానే మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం అనేటువంటిది ఇంకా ప్రోగ్రెస్ అయ్యి ఎక్కువ ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఏంటంటే కంటిన్యూస్గా కూర్చోవటం కానీ కంటిన్యూస్గా నిలబడమే కానీ ఎక్కువ టైం వంగి పని చేయటం కానీ అలాంటివి చేయకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కనుక చేసి కొంత మీ నడుముకి కానీ మెడకి కానీ రెస్ట్ ఇచ్చినట్లయితే మనకి ఈ నడుము నొప్పి అనేటువంటిది మనకు చాలా వరకు రిజాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నేను ఒక 1 year నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాను. ఓకే. ఇది బండి మీద ఎక్కువ డ్రైవ్ చేస్తాను, 50 kilometers డ్రైవ్ చేస్తాను. ఓకే. నేను ఆఫీస్లో అకౌంటెంట్ చేస్తాను. నాకు కొంచెం వంగ రావట్లేదండి, బాగా ఇబ్బంది అవుతుంది. ఓకే. ఎంత అండి మీ ఏజ్ ఎంత? మా ఏజ్ ఎంత అండి? 30. ఓకే. మెయిన్గా అంటే ఇది ఎక్కువ టైం మీరు బైక్ రైడ్ చేయడం వల్ల అంటే బైక్ మీద మనం వంగి ఎక్కువ గంటల తరబడి మనం రైడ్ చేయడం కానీ లేదా మళ్ళీ ఆఫీస్లో మీరు చేసేటువంటి వర్క్ని బట్టి కూడా మీ నడుము అనేది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వటం వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. అయితే మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటివి కంపల్సరీ చేసుకోవాలండి. ఒకవేళ బరువు కనుక ఎక్కువ ఉన్నట్లయితే బరువు తగ్గడానికి మీరు ప్రయత్నించండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ లాంగ్ జర్నీస్ కనుక చేసినట్లయితే దానిని కొంతవరకు అవాయిడ్ చేయడం కానీ లేదంటే మధ్యలో కొంత రెస్ట్ తీసుకుని అంటే ఒక 5-10 minutes మీ యొక్క పాస్చర్ని చేంజ్ చేసుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేస్తూ అలా కొంత రిలీఫ్ ఇచ్చినట్లయితే మీకు పెయిన్ అనేటువంటిది సివియర్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఇలానే దాన్ని నడుముని అలానే స్ట్రెయిన్ చేశారంటే ఇంకా తీవ్రతరమైనటువంటి ఇబ్బందులకు దారితీసేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఒకవేళ పెయిన్ కనుక మీరు కొంత రెస్ట్ ఇవ్వటం కానీ నేను ఇప్పుడు చెప్పినట్లాంటి చేంజెస్ కనుక చేసిన తర్వాత మీకు రిలీఫ్ కనుక రాలేదంటే తప్పకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. డాక్టర్ గారు, యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటిది ఇది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి. ఇది కూడా మన స్పైన్కి సంబంధించినటువంటిదే. ఇది ఎక్కువగా మనము సాక్రో ఇలియాక్ జాయింట్ లోపల ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కడైతే కనుక మన స్పైన్ తర్వాత పెల్విక్ బోన్ కలుస్తుంటుందో ఆ ఏరియా లోపల మనకి ఎక్కువగా స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉండడము, బాగా విపరీతమైనటువంటి పెయిన్ ఉండడము అనేది మనం ఈ రోగం యొక్క లక్షణాలుగా చూసుకోవచ్చు. అయితే ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది టోటల్గా అది ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనమాట. అంటే మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీలో వచ్చేటువంటి చేంజెస్ వల్ల ఈ వచ్చేటువంటి ప్రాబ్లం అనమాట. ఇది బాగా క్రానిక్ అండ్ ప్రోగ్రెసివ్ డిసీజ్. దీనిలో ఏంటంటే మనం ముఖ్యంగా మనం మామూలు స్పాండిలైటిస్కిను తర్వాత యాంకైలోజింగ్ స్పాండిలైటిస్కిను చూసుకున్నట్లయితే దీంట్లో మనము స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. నార్మల్ పెయిన్ వచ్చేసి మనం కొంత రెస్ట్ తీసుకుంటే అది కొంత టైం కంటే ఒక 48 to 72 hours కనుక రెస్ట్ తీసుకున్నట్లయితే పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాంకైలోజింగ్ స్పాండిలైటిస్లో ఏంటంటే రెస్ట్ తీసుకోవటం వల్ల మనకి ఇంకా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి నడుం భాగంలో కానీ లేదా మెడ భాగంలో కానీ ఎక్కడైనా మన యొక్క జాయింట్స్ బిగుసుకుపోయినట్లయితే
లేదా విపరీతమైనటువంటి పెయిన్ ఉన్నా కూడా ఎట్లాంటి టెంపరీ మెడికేషన్కి అంటే మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటాం, అలానే హాట్ అప్లికేషన్ పెడతా ఉంటాం, కొందరు కోల్డ్ అప్లికేషన్, ఇలాంటి వాటి వల్ల రిలీఫ్ పొందుతూ ఉంటాం నార్మల్ పెయిన్ అయితే. ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ లోపల ఇలాంటి వేటికి కూడా మనకు తొందరగా రిలీఫ్ రాకపోవడం, ఈ పెయిన్ అనేది అలా కంటిన్యూ అవుతున్న సందర్భాలు కనుక్కున్నట్లయితే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. అడ్వాన్స్ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్స్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు మేడం, నేను డ్రైవర్ని మేడం. ఓకే. నిజామాబాద్ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తాను ఉంటాను మేడం ఎక్కువ. ఓకే. అయితే నాకు ఏంటంటే మేడం కొద్దిగా షుగర్ అటాక్ అయింది మేడం. నాకు 33 years ఉంటుంది మేడం. అచ్చా. రీసెంట్లీ 1 year అయింది మేడం నాకు షుగర్ అటాక్ అయ్యి. ఓకే. అయితే ఏంటంటే మేడం ఎక్కువ కూర్చుంటే నడుము చాలా నాకు విపరీతమైన పెయిన్స్ వస్తుంది మేడం. ఓకే. అయితే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అవుతాయి మేడం? ఏమన్నా మీరు టెస్టులు చేయించారంటే ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ? అన్ని సిటీ స్కాన్ చేశాను మేడం నేను ఆల్రెడీ. అయితే మన ఇక్కడ నిజామాబాద్ లో అత్తుపట్టి దగ్గర ఒక బోన్స్ కొద్దిగా లైట్ గా అరిగిందని చెప్పారు సార్. ఓకే. అయితే దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అని అన్నారు. మరి ఎక్కువ కూర్చున్నా కానీ ఎక్కువ నిలబడ్డా కానీ చాలా నొప్పి లేస్తుంది మేడం. ఓకే. ఓకే. నొప్పిగా ఉంటుంది. ఓకే అండి, మనము మీరేంటంటే మెయిన్గా డ్రైవింగ్ ప్రొఫెషన్ అంటున్నారు. ఈ డ్రైవింగ్లో ఏంటంటే దట్టు నిజామాబాద్ నుండి హైదరాబాద్ అంటే లాంగ్ డ్రైవ్ చేస్తారు కాబట్టి ఈ కంటిన్యూస్ రెగ్యులర్ డ్రైవింగ్తో మీకు ఏంటంటే నడుము మీద ఎక్కువ భారం పడుతుంది. భారం పడడం వల్ల ఇందాక చెప్పినట్టుగా మన శరీరం యొక్క బరువు అంతా కూడా మన నడుమే మోస్తుంది. కాబట్టి ఎప్పుడైతే దాని మీద ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుందో అప్పుడు మనకి నడుము నొప్పి అంటే అక్కడ ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్రెస్ అయ్యి మనకు పెయిన్ అనేది ఎక్కువగా కనిపించడం గమనిస్తూ ఉంటాము. కాబట్టి మీరు నిజామాబాద్ నుండి హైదరాబాద్ వచ్చేదాకా కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయకుండా అక్కడక్కడ మీరు ఒక 10-15 నిమిషాలు కారు ఆపుకొని మీరు రెస్ట్ తీసుకోవడము కానీ లేదా కొంత మీ పాస్చర్ను చేంజ్ చేస్తూ ఉన్నట్లయితే మీ ప్రాబ్లం అనేది సివియర్ కాదు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎవ్రీడే ఒక మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే మీకు కొన్ని ఆసనాలు కూడా యోగా లోపల చేసుకోవటానికి ఉంటాయండి. కొంత యోగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా కానీ వాకింగ్ కానీ ఏదైనా మనకి ఏది అవైలబుల్ ఉంటుంది మనము కనుక రెగ్యులర్గా చేసుకున్నట్లయితే కనుక మీ పెయిన్ మీ నడుమికి కొంత ఉపశమనం కలుగుతుంది. అలా చేసినప్పటికీ కూడా మీకు పెయిన్ అలానే కంటిన్యూ అవుతుంది, ఇంకా రోజు రోజుకి సివియర్ అవుతుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. హోమియోపతి లోపల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ నడుము యొక్క నడుములో వచ్చేటువంటి నొప్పి కానీ అక్కడ ఉన్నటువంటి అరుగుదల ఏదైతే ఉందో అరుగుదలను మనము ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఇంకా తొందరగా ప్రోగ్రెస్ అవ్వకుండా మనకు ఆ పక్కన మనకు ఆ స్ట్రక్చర్స్ ఏవైతే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని మనము స్ట్రెంథన్ చేసే విధంగా మనం మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రక్త సరఫరా కూడా బాగా జరిగి హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతాయి. ఈ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. అదేవిధంగా మనం ఇతర మెడిసిన్స్ వాడుకున్నట్లయితే కొంతకాలం వాడిన తర్వాత మనకు పొట్టలో నొప్పి, గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ అలాంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి హోమియోపతి మీరు వాడుకున్నట్లయితే ఎంతకాలం వాడినా కూడా మీకు ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. చాలా సేఫ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఒకసారి వీలైతే హోమియో క్లినిక్ని సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, సంతోష్ గారు. చెప్పండి. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. వరంగల్ అండి మాది. ఓకే. ఇప్పుడు నాకు కరెక్ట్ గా 1 year బ్యాక్ బ్రెయిన్ ట్యూమర్ గ్రోత్ హార్మోన్ పెరిగి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయింది. ఓకే. దానికన్నా ఒక ముందు 4 years ముందు నుంచి నాకు జాయింట్స్ మొకాలు జాయింట్స్ ప్రాబ్లం. ఓకే. మొకాళ్ళు వాయడం బాగా చాలా సార్లు వైజాగ్ కానీ తిరుపతి అక్కడ చాలా సార్లు నీరు చూపించాను. ఓకే. చూపించినప్పుడు ఏంటంటే కొంతమంది అన్నారు బోన్స్ అరిగిపోయినాయి, 2 బోన్స్ 2 కాళ్ళకి అది అన్నారు. తర్వాత కొంతమంది నేను నిమ్స్లో సర్జరీ అయిన క్రమంలో అప్పుడు నేను ఐస్లో ఉన్నప్పుడు ప్రొఫెసర్స్ వాళ్ళు చూపించినప్పుడు అందులో ఉన్న గుజ్జు అన్నది అరిగిపోయింది. ఇప్పుడు నడవడానికి కూడా కొంచెం కలుపు అనడు, ఒక్కొక్కసారి నడవనియకపోదు, చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది.
ఓకే. దానికి వల్ల ఈ హోమియోపతి వల్ల ఏమైనా వాడితే లాభం ఉంటుందా పోతే? ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి? 34 అండి. ఓకే. జనరల్గా అండి డీజనరేషన్ అనేటువంటిది మనం ఎక్కువగా ఈ జాయింట్స్ లోపల చూస్తూ ఉంటాం. ఏంటంటే మనకి జాయింట్స్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందో అది ఎప్పుడైతే కనుక డ్రై అయిపోతుందో మనకు ఆ మోకాళ్ళ లోపల విపరీతమైన నొప్పి కానీ వాపు కానీ మనం టచ్ చేసి చూసినట్లయితే చాలా టెండర్గా ఉండడము, కొంత వేడివేడిగా అనిపించడము, అలాంటి సిమ్టమ్స్ని మనము ఈ మోకాళ్ళల్లో చూస్తూ ఉంటాము. ఇది మెయిన్గా ఏంటంటే మనం దీనికి ఎక్కువగా మనకు వయసుతో పాటు డీజనరేషన్ అనేది ఏంటిదంటే ఎక్కువ 40 ఇయర్స్ అబోవ్ కానీ 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళ లోపల ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఇనీషియల్గా ఏంటంటే మనకు ఎలాంటి సిమ్టమ్స్ కనపడకపోవచ్చు అరుగుదల ఉన్నప్పటికీ, కానీ ఎప్పుడైతే కనుక ఈ అరుగుదల అనేటువంటిది సివియర్ అవుతుందో అప్పుడే మనకు కొన్ని సిమ్టమ్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా పెయిన్ ఉండడం కానీ, వాపు రావడం కానీ, స్టిఫ్ అయిపోవటం, జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోవడము, మనం అడుగు ముందుకు వేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇదేంటంటే మనకి ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఏజ్తో నిమిత్తం లేకుండానే ఈవెన్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళలో కూడా ఈ డీజనరేషన్ అనేది చూస్తూ ఉన్నాం. అంటే దీనికి అంత కారణం వచ్చేసి మన లైఫ్ స్టైల్లో వచ్చే ఉన్నటువంటి చేంజెస్ వల్ల. అంటే ఇప్పుడు ఎక్కువగా మనం సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కంప్లీట్గా తగ్గిపోవటం కావచ్చు, తర్వాత ఒబేసిటీ అంటే శరీర బరువు అనేది అధికంగా ఉండడం వల్ల కావచ్చు, మనం తీసుకునేటువంటి ఫుడ్ బట్టి కావచ్చు, లేదా కొంతమంది ఎక్కువ ఆల్కహాల్, తర్వాత సిగరెట్ ఇలాంటివి తీసుకునే వాళ్ళల్లో కూడా మనకి దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది బోన్స్ పైన పడడం వల్ల ఇలాంటి సమస్యలు అనేటువంటివి తరచుగా చూస్తుంటాము. ఇలాంటివి ఏవైనా అలవాట్లు ఉన్నట్లయితే మీరు కొంత కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒక మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ప్రతి ఒక్క ఇండివిజువల్కు చాలా అవసరం అండి. అదేవిధంగా మనం రోజువారీ పనుల్లో కూడా అంటే మనం ఎక్కువ టైం అంటే నీ పెయిన్స్ ఉన్నప్పుడు మనం కింద కూర్చోవటం కానీ, ఎక్కువ వంగి పని చేయటం కానీ, బరువులు సడన్గా లిఫ్ట్ చేయటం కానీ, ఇలాంటి పనులు కొంతవరకు అవాయిడ్ చేసినట్లయితే ఫర్దర్ డిస్ట్రక్షన్ లేకుండా మనము కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఇంకా కూడా మీకు ఈ పెయిన్ అనేటువంటి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా సివియర్గా ఉంది, పెయిన్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది అంటే మాత్రం వెంటనే మనం హోమియోపతి ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేము మా ఏజ్ 35 ఇయర్స్ మేడం. ఓకే, హలో మేడం. చెప్పండి, వింటున్నానండి. మా పేరు 35 ఇయర్స్, నా పేరు విఠలాచారి, నేను గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తాను. ఓకే. నాకు 3-4-5 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది. ఓకే. మేము డాక్టర్ కన్సల్ట్ చేసాము. ఇక్కడ డాక్టర్ ఎంఆర్ఐ 2 టైమ్స్ తీయించాము నేను. ఓకే. 2 టైమ్స్ తీస్తే డాక్టర్ ఏమన్నా L4 L5 లో మీకు బోన్ అరిగింది అని చెప్పారు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓకే. మాది వదిలేసి మేము హోమియోపతి వాడాము, ఆయుర్వేదిక్ వాడాను. ఎన్ని రోజులు వాడారండి మీరు మెడిసిన్స్? 2 ఇయర్స్ వాడాను. ఓకే. ఎలా ఉన్నారండి ఇప్పుడు? ఆయుర్వేదిక్ కూడా 2 ఇయర్స్ వాడాను. ఓకే. అది తగ్గలేదు, దాంట్లో కూడా తగ్గలేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను ఆయుర్వేదిక్ వాడుతున్నాను రీసెంట్ గా. ఓకే. కేరళ ఆయుర్వేదిక్ వాడుతున్నాను రీసెంట్ గా. దాంట్లో వాడిన రోజుల్లో ఏదైనా వాడిన రోజులు బాగా అనిపిస్తుంది, తర్వాత రిపీట్ అవుతుంది మాకు అది. ఓకే అండి. ఓకే అండి, మీరు వర్క్ కంటిన్యూ చేస్తున్నారండి మీ గోల్డ్ స్మిత్ వర్క్? అవునండి. మరి అది కదా రిస్క్ ఫ్యాక్టర్ అండి. మెయిన్గా ఏంటంటే అండి ఇందాక మనం చెప్పినట్టుగా ఓవర్ స్ట్రెయిన్ చేసినట్లయితే నడుముని మనకంటే ఒక ఎక్కువ టైం మనం కూర్చోవడం వల్ల మనం ఆ L4 L5 S1 అనేది ఇంకా కూడా బాగా డ్యామేజ్ అవుతుందండి, ఎక్కువ డీజనరేషన్ జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్లు అనేటువంటి మనకు ఎక్కువ బరువు ఎక్కువ టైం మనం కూర్చోవటం వల్ల ఆ డిస్క్లు అనేటువంటి పక్కకు జరగటమే కానీ, లేదా బల్జ్ అవ్వటం కానీ, లేదా స్టీనోసిస్ అనేటువంటిది ఏర్పడటం కానీ, లేదా కొన్నిసార్లు బోన్ స్పర్స్ అనేటువంటి ఏర్పడతాయి. అంటే బోన్స్ అరుగుదల వల్ల బోన్ స్పర్స్ ఏర్పడతాయి. వాటి వల్ల మనకి నరాలు అనేటువంటి ఒత్తుకుపోవడం వల్ల విపరీతమైనటువంటి పెయిన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు డాక్టర్స్ ఆపరేషన్ సజెస్ట్ చేశారండి. ఆ ఒక డిస్క్ కనుక అయితే L4 L5కి S1కి వాటికి సర్జరీ చేయొచ్చు. కానీ ఆ సర్జరీ అయిన తర్వాత ఇంకొక ఏరియాలో అంటే మన నెక్ రీజియన్లో కానీ, లేదా ఇంకా పై భాగంలో అంటే వెన్నుముకకి పై భాగంలో ఇంకెక్కడైనా డిస్క్ ఇదే ప్రాసెస్ డిస్క్ లోపల ఇదే డీజనరేషన్ కనుక
జరిగినట్లయితే మళ్ళీ ఆ ఏరియాలో కూడా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. కాబట్టి సర్జరీ కంటే కూడా మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారంటే ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నారు, ఇంత స్ట్రగుల్ అవుతున్నారు, అప్పటికి మీ యొక్క ఆక్యుపేషన్ ఏదైతే ఉందో మీరు చేస్తున్న మేజర్ ఇది ఏంటంటే ఎక్కువ టైం మీరు కూర్చుంటున్నారు. కింద కూర్చోవటం, గోల్డ్ స్మిత్ అంటే నేలపైన వాళ్ళు కూర్చొని పని చేయాల్సి ఉంటుంది. అలా పని చేయడం వలన ఇంకా ఈ ప్రాబ్లం అనేది అగ్రివేట్ అవుతుంది. ఫస్ట్ మీరు దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. కింద కూర్చోవడం అనేది అది ఏమాత్రం మనం కూర్చోవటానికి వీల్లేదు. అలా చేస్తూ బాగా మీరు బెడ్ రెస్ట్ అంటే కంప్లీట్ రెస్ట్ అనేది కొన్ని రోజులు ఇచ్చినట్లయితే మీకు చాలా వరకు పెయిన్ అనేటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా వీలైతే మీరు హోమియోపతి లోపల ఇంకొక క్లినిక్ని సంప్రదించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే హోమియోపతిలో లంబార్ స్పాండిలైటిస్కి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు అలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, మాకు ఒక 2 months నుంచి నడుము నొప్పి మరియు ముఖాల నొప్పి బాగా వస్తుందండి. ఓకే. అయితే టాబ్లెట్లు వాడినా కూడా అప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుందండి. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ కూడా నిలబడలేకపోతున్నా అండి. నడుము నుంచి ముఖాల వరకు మళ్ళీ నరాలు బాగా చూసుకున్నాయండి. ఓకే. ఓకే. దానివల్ల ప్రాబ్లం అండి. మీ ఏజ్ ఎంత అండి? అది 34 అండి. ఏం పని చేస్తుంటారండి? టైలర్ పని చేస్తున్నా కానీ 2 months నుంచి పని చేసామండి నొప్పి వచ్చి నుంచి. ఓకే అండి. మీరు సయాటిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారండి. మెయిన్గా ఏంటంటే నడుము నొప్పి అనేటువంటిది, సయాటిక్ పెయిన్ అనేటువంటిది ఫస్ట్ నడుము భాగం లోపల స్టార్ట్ అవుతుంది. నడుము భాగంలో ఉన్నటువంటి L4, L5, S1 అనేటువంటి డిస్కులు అనేటువంటి అరుగుదల కావచ్చు, లేకపోతే డిస్క్ బల్జ్ వల్ల కావచ్చు, లేదా డిస్కుల లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే ట్యూబర్కులోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, లేదా ఇందాక చెప్పినట్టుగా యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఈ నరాలు అనేటువంటి ఈ సయాటిక్ నర్వ్ అనేటువంటిది కనుక కంప్రెస్ అయినట్లయితే మనకు ఈ కాళ్ళ లోపల అంటే మెయిన్గా మనకు నడుము భాగంలో, ఆ తర్వాత థైస్ రీజియన్లో కానీ, తర్వాత మోకాళ్ళకి కింది వైపులో, తర్వాత పాదం వరకు కూడా మనకి ఏ ఏరియాలో అయినా పెయిన్ ఉండొచ్చు. లేదా నడుము నుంచి మొదలుకొని అరికాల వరకు కూడా పెయిన్ అనేటువంటిది పాకడం అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకి తిమ్మిర్లు వచ్చినట్లు రావడం, అనిపించడం కానీ, కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉండడం, ఇలాంటి సెన్సేషన్స్ను మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. వీళ్ళలో ఏంటంటే సయాటికాతో బాధపడుతున్న వాళ్ళు కొంత టైం మనము కంటిన్యూస్గా నిలబడ్డామంటే వెంటనే కాలు లాగటము, నడుము విపరీతంగా నొప్పి పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాము. మెయిన్గా మనకి సయాటిక్ పేషెంట్స్ లోపల ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే రెస్ట్ అనేది చాలా అవసరం. కనీసం ఒక 48 hours అయినా, అంటే ఒక 2 days కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నట్లయితే మనకు పెయిన్ అనేది దానంతట అదే తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అలా తగ్గలేదు అంటే వెంటనే మనము డాక్టర్ని సంప్రదించాలి. ఈ హోమియోపతి లోపల సయాటికాకు సంబంధించి కూడా చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నదండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీ సమస్య చెప్పండి. అది నడుము నొప్పి వస్తుంది మేడం అప్పుడప్పుడు. ఓకే, చెప్పండి. నడుము నొప్పి వస్తుంది, నాది 45 years ఉంటుంది. ఓకే. ఓకే అండి. ఓకే, 45 years అంటే మన ఈ బోన్స్ అనేటువంటి అరిగిపోవడం వలన, అంటే వెన్నెముక జాయింట్స్ ఉంటాయి కదండి, ఆ జాయింట్స్ 45 years అంటే ఒక 40 years తర్వాత అరుగుదల అనేటువంటిది చూస్తుంటాము. ఆ అరుగుదల వల్ల మనకు ఈ పెయిన్ అనేది వస్తుంటుంది. మీరు కొంత రెస్ట్ కనుక తీసుకున్నట్లయితే పెయిన్ అనేది తగ్గిపోతుంది. లేదంటే మీకు కొంత ట్రీట్మెంట్ అనేది హోమియోపతి లోపల ఈ మీ నడుము నొప్పికి ఇందాక చెప్పినట్టుగా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సో జనరల్గా డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మటుకు అందరు సర్జరీ చేయించుకుంటారు, కానీ సర్జరీస్ తర్వాత కూడా మళ్ళీ రికరెంట్ పెయిన్ వస్తుందనేసి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో సర్జరీస్ లేకుండా హోమియోలో ట్రీట్మెంట్ ఉందంటారా? సర్జరీ అంటే మనకి ఏంటంటే వెన్నెముక లోపల మనకు 33 జాయింట్స్ ఉంటాయండి. ఒక్క జాయింట్కి కానీ 2 జాయింట్స్ కానీ మనం సర్జరీ చేయగలం, కానీ ఆ ప్రాబ్లం అనేటువంటిది రికర్ అవుతూ ఉంటాయి. అంటే ఏదో ఒక జాయింట్లో, ఈ జాయింట్లో తగ్గాక ఇంకొక జాయింట్లో స్టార్ట్ అయ్యింది అనుకోండి, అక్కడ మళ్ళీ సర్జరీ చేయలేం కదండి.
అలా కాకుండా మనకేంటంటే ఇనిషియల్గా ఎప్పుడైతే మనకు ఇలాంటి కంప్లైంట్స్ చూస్తామో, అంటే ఒక స్టిఫ్నెస్ కానీ లేదా పెయిన్ కానీ వాపు కానీ ఇలాంటి సమస్యలను మనం ఎప్పుడైతే గమనిస్తామో అలాంటప్పుడు వెంటనే మనం జాగ్రత్త పడి దానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వటము, మనకి దేనివల్ల ఆ పెయిన్ వస్తుందని గమనించుకొని దాన్ని అవాయిడ్ చేయటము, ఒకవేళ కొంత శరీర బరువు కనుక ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవటము, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ తీసుకునేటువంటి అలవాట్లు ఉంటే దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం, ఇలాంటివి మన ద్వారా అయ్యేవి కొంతవరకు ట్రై చేసి అప్పటికీ మనకి పెయిన్ తగ్గలేదంటే వెంటనే మనం మెడికేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు ప్రాబ్లం అనేది సివియర్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రాబ్లం ఇలానే మనకు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు పెయిన్ వస్తే అప్పుడు ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని వేసుకోవటమో లేకపోతే ఏదైనా తీసుకొని మసాజ్ చేయడమో అలాంటి వాటితో టెంపరీ ఉపశమనం పొందుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, సివియర్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మనకి ఏంటంటే కొన్నిసార్లు మామూలు ట్రీట్మెంట్కి కూడా చేతులు దాటిపోయే అవకాశం ఉంటుంది కదా. అలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే సివియర్ కండిషన్స్ ఉంటుందో సర్జరీ అనేది తప్పదు. కానీ అంతవరకు వెళ్ళకుండా మనకు ఎప్పుడైతే స్లోగా స్టార్ట్ అవుతుందో నెగ్లెక్ట్ చేయకుండా, ఏముందిలే నేను నడవగలుగుతున్నాను చేయగలుగుతున్నాను అని నెగ్లెక్ట్ చేయకుండా అప్పుడే మనం జాగ్రత్త పడ్డట్లయితే మన వెన్నెముక అనేటువంటిది ఇంకా దెబ్బతినకుండా జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం. సో ఓకే అండి. సో పాజిటివ్ హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ V6 న్యూస్.